కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు ముఖ్యమంత్రి స్టార్టింగే జలకిచ్చే ప్రయత్నం చేశారు. పనితీరు బాగలేకపోతే 6 నెలల్లో పక్కన పెడతాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని గురించి మాట్లాడదాం. అత్యంత కీలకమైనటువంటి డీసీసీ ప్రెసిడెంట్‌గా హైదరాబాద్‌లో ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది. ఎందుకంటే దానం నాగేందర్ ఉప ఎన్నిక అనేటువంటి అంశం తెరపైకొస్తా ఉంది. పెద్ద ఎత్తున చర్చ సిటీ నడిబొడ్డున కావడం, ముఖ్యమంత్రి స్వయాన ఇల్లు కూడా ఖైరతాబాద్ కిందికే రావడం. ఆయన నివాసం ఉంటున్నటువంటిది. ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీగా ప్రెసిడెంట్‌గా ఆహ్, నియామకమైనటువంటి మోతా రోహిత్ ఉన్నారు. మాట్లాడదాం. మోతా రోహిత్ గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కూడా, ఆయన నివాసం కూడా మీరే డీసీసీ. ప్రోటోకాల్‌లో కూడా ప్రతి సందర్భంలో ఈరోజు ముఖ్యమంత్రి పక్కన ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. పార్టీ కార్యక్రమాల్లో గానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో గానీ మీరు ఉండాల్సిన సిచ్యువేషన్. ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ ప్రెసిడెంట్‌గా, డీసీసీ ప్రెసిడెంట్‌గా నియామకమైన తర్వాత? చాలా సంతోషంగా ఉందండి. గత 10 సంవత్సరాల నుంచి చేసిన కష్టానికి ఫలితంగా ఈరోజు గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరి ఈరోజు నా కష్టాన్ని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దిశానిర్దేశం చేసిన విధంగా ప్రభుత్వ కార్యక్రమాలను, అదేవిధంగా పార్టీ తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా ప్రజల దాకా తీసుకెళ్తాము. క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకోటి ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తాయనేటువంటి చర్చ జరుగుతుంది. కాస్త కత్తి మీద సాము లాంటిదే డీసీసీ ప్రెసిడెంట్ ఖైరతాబాద్ అనేటువంటిది. గతంలో రోహిన్ రెడ్డి ఉండే ముఖ్యమంత్రికి చాలా దగ్గరైపోయిండు. సో, ఈరోజు మీరు ముఖ్యమంత్రి చుట్టూ తిరగాల్సిన, ఆయన పక్కనే ఉండాల్సినటువంటి తప్పని పరిస్థితి ఏర్పడింది డీసీసీ ప్రెసిడెంట్‌గా. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ సమాయత్తమవుతుందా? ఎట్లా ఉంది గ్రౌండ్‌లో, అవగాహన ఉందా? మీరెక్కడ వినిపించండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవసరాన్ని గుర్తించి ఈరోజు నాకు బాధ్యతను అప్పచెప్పిర్రు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరగడం కాదు, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను మరి ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఎటువంటి ఎన్నిక వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున మెజారిటీతో విజయం సాధిస్తుంది. ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ, కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోతూ ఖచ్చితంగా ఏ ఎలక్షన్ అయినా కానీ తప్పకుండా గెలుస్తాము. మీరు చెప్పినట్టు ఉప ఎన్నిక గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఎటువంటి మరి ఛాలెంజ్ వచ్చినా కానీ ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. జనరల్‌గా నియామకం అయిన రోజు, నియామక పత్రం ఇస్తున్న రోజు అప్రిషియేట్ చేస్తారు. బాధ్యతలు గుర్తు చేస్తారు. దాంతో పాటు ముఖ్యమంత్రి వార్నింగ్ ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒకవేళ 6 నెలల లోపల పనితీరు బాలేకపోతే పక్కన పెడతామనేటువంటిది ఫస్ట్ టైమ్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి డీసీసీ ప్రజల గురించి. ఎట్లా అనిపిస్తుంది దాని గురించి? ముఖ్యమంత్రి గారు వార్నింగ్ ఇవ్వలేదండి. అందరినీ ప్రోత్సహించే ప్రయత్నం చేసిర్రు. అందరికీ ఏ విధంగా పనిచేయాలో దిశానిర్దేశం చేసిర్రు. అదేవిధంగా 6 నెలల వరకు మీ మీ పని పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పర్యవేక్షిస్తారు. ఖచ్చితంగా మీ పనితీరును కూడా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారే తప్ప ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదండి. ఇంకోటి బతుకమ్మ, అది ఇందిరమ్మ చీరలకు కూడా మీరే బాధ్యులు, ఒక్కరికి రాకపోయినా కంప్లైంట్ చేసిన అనేటువంటి మాట. సో, అది చాలా కీలకం. మహిళలను పార్టీ వైపు నడిపించడంలో గానీ, ప్రభుత్వం వైపు తిప్పడంలో గానీ చాలా కీలకం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాబట్టి, దాని విషయంలో ఎట్లా? ఖైరతాబాద్ అనేటువంటి చాలా పెద్దది. ఎట్లా సమన్వయం చేస్తారు? ఏం చేస్తారు? మీరిక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా మరి ఇంద్రమ్మ చీరలు చేరాలని ఒక సదుద్దేశంతోని ఆ మాట ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారి దిశానిర్దేశం అనుసారం ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకు కూడా ఇంద్రమ్మ చీరలు చేరే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది. పట్టణ ప్రాంతంలో మార్చి నెల తర్వాత అందుబాటులోకి చీరలు వస్తున్నాయి కాబట్టి ఆ లోపు మేము అందరిది కూడా లిస్ట్ తయారు చేసుకొని ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి అందేలా మేము చర్యలు తీసుకుంటాం. మీటింగ్‌లో ముఖ్యమంత్రి ఏం చెప్పిర్రు? కొత్త డీసీసీలకు ఏం దిశానిర్దేశం చేసిర్రు? అసలు ఏంటి మెయిన్ ఎజెండా ఏంది? ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిర్రు? స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఆఫ్‌కోర్స్ హైదరాబాద్‌లో లేకపోవచ్చు. కానీ ఓవరాల్‌గా ఏ అంశాలనైనా ప్రస్తావించి డీసీసీ ప్రెసిడెంట్‌లకు చెప్పారు? గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా 2029లో కాంగ్రెస్ పార్టీని దేశ స్థాయిలో అధికారంలోకి తీసుకురావాలి. మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిని చేయాలనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిస్తే కేంద్రంలో కూడా అధికారం చేపట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎంపీలను కూడా గెలిపించే విధంగా మనం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఖైరతాబాద్ ఎట్లాంటి ప్లేసు? కొంత అవగాహన ఉందా మీకు? ఎట్లా ముందుకు పోవాలి? ఏమేమి టిపికాలిటీస్ ఉన్నాయి? ఏమేమి గుర్తించిర్రు ఇప్పటివరకు? మీరు ఆల్రెడీ యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిర్రు, ఎన్ఎస్యూలో పనిచేసిర్రు. ఎట్లా దానికి సంబంధించి? నేను 2008 నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ఎన్ఎస్యూఐ కాలేజ్ అధ్యక్షుని స్థాయి నుంచి ఎన్ఎస్యూఐ నగరాధ్యక్షునికి పనిచేశాను. ఆ తర్వాత ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. దాని తర్వాత 2020 నుంచి 24 దాకా యువజన కాంగ్రెస్ నగర అధ్యక్షునికి పనిచేశాను. కాబట్టి హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా ఖైరతాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క వార్డు మీద నాకు
పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ మేము బలంగా ఉన్నాము, ఎక్కడ మనం ఇంకా బలపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క దాని మీద కూడా కూలంకుషంగా మేము అంతా ఒకసారి అన్నీ చూసుకొని ఖచ్చితంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం. రైట్. ఖైరతాబాద్ డీసీసీగా ప్రెసిడెంట్గా నియామకమైనటువంటి మోతా రోహిత్ ముందు కీలకమైనటువంటి బాధ్యత. ఒకటి ముఖ్యమంత్రి ఇందాక చెప్పినట్టు ఆయన సొంత నివాసం కూడా ఖైరతాబాద్ నివాసం కిందికి వస్తుంది. దాంతోపాటు రాబోయే ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. మొన్న జూబ్లీస్ విజయంతో కాస్త ఊపుతోటి ఉన్నటువంటి కాంగ్రెస్ నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నికతో కూడా మళ్ళీ పోరాటంలో దిగాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ రాజకీయ పరంగా. సో ఆయన దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఖైరతాబాద్ మీద పట్టు ఉంది, అవగాహన ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.